సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? టేబుల్ డిస్ప్లే. సో టేబుల్ డిస్ప్లే అంటే యాక్చువల్గా ఎస్ఏపిలో డేటా ఏ విధంగా స్టోర్ అవుతుంది ఏంటి అనే వాటి గురించి డిస్కస్ చేద్దాము. 1 మినిట్ అండి, మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను. సో టేబుల్ డిస్ప్లే ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, వెయిట్ చేయండి. వన్ మినిట్ అండి, 1 మినిట్, ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను. సరే, ఒక ఇమేజ్ ఒకటి ఫార్వర్డ్ చేస్తున్నాను మీకు. ఇమేజ్ ఓపెన్ చేయండి. 1 మినిట్. సో ఎస్ఏపిలో డేటా ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్గా స్టోర్ అవుతుంది. ఎస్ఏపిలో డేటా అనేది టేబుల్స్గా స్టోర్ అవుతుంది. లాస్ట్ క్లాస్లో కొన్ని వ్యాలిడ్ పాయింట్ డిస్కస్ చేశాము. సో ఎనీవే, ఈ డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది? ఎస్ఏపిలో టేబుల్స్గా స్టోర్ అవుతుంది. చాట్ బాక్స్లో ఒక షీట్ ఉంది, ఓపెన్ చేయండి. ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. చూడండి. సో ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. సో ఎనీ టైప్ ఆఫ్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా, ఎనీ టైప్ ఆఫ్ డేటా ఎలా స్టోర్ అవుతుంది? ఎస్ఏపిలో టేబుల్స్గా స్టోర్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా అండ్ కాన్ఫిగరేషనల్ డేటా, ఎనీ టైప్ ఆఫ్ డేటా ఎస్ఏపిలో ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్గా స్టోర్ అవుతుంది. ఆల్ టైప్స్ ఆఫ్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా, ఎనీ టైప్ ఆఫ్ డేటా ఎస్ఏపిలో ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్గా స్టోర్ అవుతుంది. టేబుల్స్గా స్టోర్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఎస్ఏపి ఓపెన్ చేయండి. సో ఈ డేటాని ఎలా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఎస్ఏపి ఓపెన్ చేస్తున్నాము. ట్రాన్సాక్షన్ కూడా ఏంటి? SC16N. ఈసీసీ అయినా S4 HANA అయినా సరే సేమ్ ఒకటే డీ కోడ్. మీరు ఈసీసీ సర్వర్లో చేయండి, లేదంటే S4 HANA సర్వర్లో చేయండి, ఏదైనా ఒకటే. ట్రాన్సాక్షన్ కోడ్ SC16N ఎంటర్ చేయండి. లాగిన్ చేయండి. SC16N డేటాని ఏ కోడ్లో ఫైండ్ అవుట్ చేస్తామో SC16. లేదంటే పని చేయండి, మీరు ఒక ఎంఎస్ వర్డ్ ఫార్మేట్ ఓపెన్ చేయండి, చెప్తాను. ఎంఎస్ వర్డ్ ఫార్మేట్ ఓపెన్ చేయండి ఫస్ట్. ఎంఎస్ వర్డ్ ఫార్మేట్ ఓపెన్ చేయండి. ఫస్ట్ ఎంఎస్ వర్డ్ ఫార్మేట్ ఓపెన్ చేయండి, తర్వాత చదవండి. క్లోజ్ చేసేయండి, ఇది సెషన్ క్లోజ్ చేయండి. వర్డ్ ఫార్మేట్ ఓపెన్ చేయండి. ఎందుకు ఓపెన్ చేస్తున్నాను? ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయండి సార్, ఒక ఫైల్ ఓపెన్ చేయండి. పైన ఉంది అది. ఎంఎస్ వర్డ్ ఫార్మేట్ ఓపెన్ చేశాను. ఓకే. సో ఓపెన్ బటన్ క్లిక్ చేయండి. ఓపెన్ అవుతుంది మీకు. క్లోజ్ చేసి అది సిలబస్ కాపీ ఉంది, దానిపైన డౌన్కి వెళ్ళండి కొన్ని. లాస్ట్కి వెళ్ళిపోండి. ఇంకా టైప్ చేద్దాం. సో టేబుల్ డిస్ప్లే టైప్ చేయండి. ఏంటి?
టేబుల్ డిస్ప్లే. ఏంటి అవ్వట్లేదా ఏంటి? టేబుల్ డిస్ప్లే. సార్ ఇది అవ్వట్లేదు సార్, ఈ సెక్షన్ ఈజ్ లాక్డ్ అని చూపిస్తుంది. ఎందుకని? ఇక్కడ ఎలా చూపిస్తుంది చూడండి సార్, యూ కాంట్ మేక్ దిస్ చేంజ్ బికాస్ ద సెక్షన్ ఈజ్ లాక్డ్. మీ వాట్ ఫార్మేట్ లో ప్రాబ్లం ఉన్నట్టుంది. సరే నేను ఒక ఎక్సెల్ ఏదైనా ఓపెన్ చేసాను సార్. ఆ? ఎక్సెల్. చేయండి చేయండి. ఓపెన్ అని చూడండి అక్కడ. ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయండి. ఫాంట్ సైజ్ తీసుకోండి, ఒక 20 అలా తీసుకోండి. SE16N ట్రాన్సాక్షన్ కోడ్. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? SE16N టైప్ చేయండి. సార్ ఇది లెటర్స్ సెంటర్ అవ్వట్లేదు. అవ్వట్లేదా? కంగ్రాచులేషన్. ఎందుకు అవ్వట్లేదు మీకు? సరే నేను ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి చాట్ బాక్స్ లో. సరే సార్. వన్ మినిట్. ఓకే సార్. వెయిట్ చేయండి, షీట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తాను. చాట్ బాక్స్ లో ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. సో టేబుల్ డిస్ప్లే SE16N. సో SE16N అనేది కూడా ఇస్తాం. సో మనకి డే టు డే ట్రాన్సాక్షన్స్ కావాలి. డే టు డే ట్రాన్సాక్షన్స్ ఏ టేబుల్లో స్టోర్ అవుతాయి? బీసెక్ టేబుల్లో స్టోర్ అవుతాయి. BSEG. తర్వాత SE16N ట్రాన్సాక్షన్ కూడా ఇస్తాం. బిజినెస్ ఏరియాస్ కావాలి. బిజినెస్ ఏరియాస్ అన్ని ఏ టేబుల్లో స్టోర్ అవుతాయి? TGSB. SE16N ఎంటర్ చేస్తాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కావాలి. T001 అనే టేబుల్లో స్టోర్ అవుతాయి. తర్వాత SE16N కామన్ గా ఇస్తాం. SKA1 ఇస్తాం, అంటే జిఎల్స్. మనం జిఎల్ మాస్టర్ అంతా కూడా SKA1 లో స్టోర్ అవుతుంది. టేబుల్ SE16N ఎంటర్ చేస్తాం. జనరల్ డాక్యుమెంట్ టేబుల్ T001 టేబుల్లో స్టోర్ అవుతాయి. సో ఎస్ఏపిలో ఎనీ టైప్ ఆఫ్ డేటా, ఒక్కొక్క డేటా ఒక్కొక్క టేబుల్లో స్టోర్ అవుతుంది. ఒక్కొక్క డేటా ఒక్కొక్క టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. ఎగ్జాంపుల్ SE16N ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళండి. ఎస్ఏపి ఓపెన్ చేసి SE16N. SE16N ఇవ్వండి. క్యాపిటల్ ఇవ్వండి. SE16N కామన్ టీ కోడ్ ఎంటర్ చేయండి. సో ఇక్కడ టేబుల్ నేమ్ BSEG టైప్ చేయండి. బి ఫర్ బాంబే. BSEG ఎంటర్ చేయండి. ఇక్కడ మీ కంపెనీ కూడా ఇవ్వండి. సో ఇక్కడ మాక్సిమం నంబర్ ఆఫ్ ఇట్స్ 500 ఉంది. అంటే ఏంటి? 500 వరకు టేబుల్స్ అనేవి
మనకి కనిపిస్తాయి. ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. సో బిఎస్ఈ ఇచ్చాం, ఎంటర్ చేసాం, ఎగ్జిక్యూట్ చేసాం. సో ఇవన్నీ ఏంటి, మీరు పోస్ట్ చేసినటువంటి ట్రాన్సాక్షన్స్. బీసెక్ టేబుల్లో ఏం స్టోర్ అవుతాయి, మీరు పోస్ట్ చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా బీసెక్ టేబుల్లో స్టోర్ అవుతాయి. ఫస్ట్ కనిపించేది మీ కంపెనీ కోడ్, డాక్యుమెంట్ నంబర్, ఫిజికల్ ఇయర్, ఐటీఎం అంటే లైన్ ఐటమ్ అని అర్థం, పోస్టింగ్ కి 4050, ఎస్ అంటే జనరల్ లెడ్జర్ అకౌంట్, తర్వాత బిజినెస్ ఏరియా. ఇట్లా మీరు ఏమేమి ఇన్పుట్స్ ఇచ్చారో అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. సో SE16N అనేది కామన్ టీ కోడ్. బిఎస్ఈజీ ఎంటర్ చేస్తే ఏమవుతుంది, బిఎస్ఈజీ ఎంటర్ చేస్తే డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 95 ఉన్నాయి అంటే మీరు ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేసినట్లు, అప్రాక్సిమేట్లీ ఎన్ని చేసినట్లు 95 అంటే 95 కనిపిస్తున్నాయి మీకు. డెబిట్ లైన్ ఐటమ్ అండ్ క్రెడిట్ లైన్ ఐటమ్ బోత్ రెండూ ఉంటాయి, బోత్ కలిపి ఇవి ఇక్కడ ఉంది. డెబిట్ లైన్ ఐటమ్ అండ్ క్రెడిట్ లైన్ ఐటమ్ బోత్ ఉంటాయి. 95 ఉన్నాయి అంటే అప్రాక్సిమేట్లీ 47 ట్రాన్సాక్షన్స్ చేశారు. సో ఇదనమాట. సో గుర్తుపెట్టుకోండి, టేబుల్ నేమ్ అనేది టైం పాస్ కి చెప్పలేదు నేను, ఇంపార్టెంట్ టేబుల్ నేమ్. డే టు డే ట్రాన్సాక్షన్స్ ఏ టేబుల్లో స్టోర్ అవుతాయి, బీసెక్ టేబుల్, బిఎస్సిజి బీసెక్ టేబుల్లో స్టోర్ అవుతాయి. ఇంటర్వ్యూకి వచ్చాను. టీ కూడా ఏంటి, SE16N అదనమాట. సో ఈ డేటా అంతా ఎక్స్పోర్ట్ చేయాలి. ఎలా ఎక్స్పోర్ట్ చేస్తాము, ఇక్కడ క్లిక్ చేయండి, ఎక్స్పోర్ట్, ఇక్కడ ఆప్షన్ ఉంటుంది చూడండి. సో ఇదంతా ట్రాన్సాక్షనల్ డేటా. స్ప్రెడ్షీట్ సెలెక్ట్ చేయండి, కంటిన్యూ చేయండి. ఎలా చేయండి, కంటిన్యూ. డెస్క్టాప్ సెలెక్ట్ చేయండి, సేవ్ చేయండి. వెయిట్ చేయండి, ఎలా చేయండి. ఎలా చేయండి, పైకి వెళ్ళండి, డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. చూసారా, ఇదంతా కూడా డేటా అంతా ఎక్స్పోర్ట్ చేసేసాం. ట్రాన్సాక్షనల్ డేటా ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది, బిఎస్ఈజి టేబుల్లో స్టోర్ అవుతుంది. బిఎస్ఈజిలో ట్రాన్సాక్షనల్ డేటా అంతా సేవ్ అవుతుంది. ఇంటర్వ్యూ క్వశ్చన్, క్లయింట్కి రిపోర్ట్ సబ్మిట్ చేయాలి, లేదంటే గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి. ఈ విధంగా డేటా అంతా కూడా ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. ట్రాన్సాక్షనల్ డేటా ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది, జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ ఎంట్రీ టేబుల్, బీసెక్ టేబుల్, బిఎస్సిజి అనే టేబుల్లో స్టోర్ అవుతుంది. ఈ డేటాను ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో మీకు అర్థమైంది. ఈసీసీ డేటా అంతా ఎలా స్టోర్ అవుతుంది, ఈసీసీ అంతా కూడా రోస్ గా స్టోర్ అవుతుంది. S4 HANAలో కాలమ్స్ గా స్టోర్ అవుతుంది. ఎనీవే, బీసెక్ టేబుల్ డేటా అంతా కూడా బిఎస్సిజి, ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది, డే టు డే డేటా. బీసెక్ టేబుల్లో డే టు డే ట్రాన్సాక్షన్స్ అంతా కూడా సేవ్ అవుతుంది. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. సో ఎస్ఏపిలో బ్యాక్ వెళ్ళండి. సో మన 80 కోడ్లో ఉన్నాము, SE16N ట్రాన్సాక్షన్ కూడా ఉన్నాం. బ్యాక్ వెళ్ళండి, SE16N లో ఉన్నాం మనం. వన్ స్టెప్ బ్యాక్ అంటే ఇది. ఓకే, మనం SE16N ట్రాన్సాక్షన్ కూడా ఉన్నాం. నెక్స్ట్ వన్ మోర్ టేబుల్ నేమ్ ఎంటర్ చేద్దాం, T001 ఇవ్వండి, T001 ఎంటర్. సో ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, ఎగ్జిక్యూట్ చేయండి. సో ఏంటి, మీ కంపెనీ కోడ్కి సంబంధించిన గ్లోబల్ డేటా. ఓకే, ఇక్కడ ఇది సెలెక్ట్ చేయండి, లైన్ మొత్తం సెలెక్ట్ చేయండి.
డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. చూసారా, ఇది క్లయింట్ నెంబర్ 800, మీ కంపెనీ కోడ్ TA55. మీ కంపెనీ ఏంటి? టాటా టెలికాం ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్. కంట్రీ ఐఎన్ అంటే దిస్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ. ఐఎన్ఆర్ ఇండియా, ఐఎన్ఆర్ అంటే ఇండియన్ రూపీస్. లాంగ్వేజ్ ఇంగ్లీష్. మీరు ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏమి ఇచ్చారు, అలాగే మీ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏంటి, మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి, ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్. అడ్రస్ ఏంటి, చార్ట్, మీ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏం క్రియేట్ చేశారు, చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏం క్రియేట్ చేశారు, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏం క్రియేట్ చేశారు, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏం క్రియేట్ చేశారు, ఇవన్నీ కనిపిస్తున్నాయి. అర్థమైందా? కంప్లీట్ డేటా అంతా కూడా వస్తుంది. క్లోజ్ చేయండి. మీరు ఏదైనా మీ కంపెనీ కోడ్కి సంబంధించిన డేటా ఏమైనా మర్చిపోయారు, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? SC69 ట్రాన్సాక్షన్ కోడ్కి వస్తాం. T001 ఎంటర్ చేస్తారు. T001 ఎంటర్ చేస్తారు. ఆటోమేటిక్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వస్తుంది. దీనిపైన డబుల్ క్లిక్ చేయండి. మీ నెట్వర్క్ స్లో ఉన్నట్లుంది. బ్యాక్ వెళ్ళండి, 1 స్టెప్ బ్యాక్ వెళ్ళండి. నా వాయిస్ వినిపిస్తుందా మీకు? హలో, వెంకటేష్ లెఫ్ట్ అయ్యారా? నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటే వెయిట్ చేద్దామండి, వెయిట్ చేద్దాం. నెట్వర్క్ స్లో అయింది, వెయిట్ చేద్దామండి. వెంకటేష్ జాయిన్ అవ్వలేదా? నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటాను. వెంకటేష్ జాయిన్ అవ్వలేదా? వెయిట్ చేద్దామండి, నెట్వర్క్ ఇష్యూ అనుకుంటున్నాను, వెయిట్ చేద్దాం.
వెంకటేష్ జాయిన్ అవ్వలేదా? వెంకటేష్ నంబర్ ఉంది ఎవరి దగ్గర, కాల్ చేస్తారా? నేను చేస్తాను. హలో సార్, వినిపిస్తుందా? వెంకటేష్ చేయండి, స్క్రీన్ షేర్ చేయండి. ఏమైంది? సార్ అది నెట్వర్క్ సడన్ గా డిస్కనెక్ట్ అయిపోయింది సార్ అది. చేయండి. సో చూడండి, ఇక్కడ చేసి డబుల్ క్లిక్ చేయమని చెప్పాను కదా, డబుల్ క్లిక్ చేస్తే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ కూడా మన కంపెనీ కోడ్కి సంబంధించిన కంప్లీట్ గ్లోబల్ డేటా అంతా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడేం క్లయింట్ నెంబర్ 800, మీ కంపెనీ కోడ్ ఏంటి, అలాగే మీరు సిటీ అంటే లొకేషన్, కంట్రీ, కరెన్సీ, లాంగ్వేజ్, చార్ట్ ఆఫ్ అకౌంట్, ఓకేనా, ఫిజికల్ ఇయర్ వేరియంట్, గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి, సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కంపెనీ కోడ్ గ్లోబల్ డేటా అంతా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ క్లోజ్ చేయండి. నెక్స్ట్, సో మనం 80 కోడ్లో ఉన్నాము, SE69 ట్రాన్సాక్షన్ కోడ్లో ఉన్నాం. SE69 ట్రాన్సాక్షన్ కోడ్లో ఉన్నాం. క్లోజ్ చేయండి. వెంకటేష్, మీ నెట్వర్క్ బాగా స్లో ఉందండి, ఎందుకో ఇట్లయితే లేట్ అయిపోతుంది. క్లోజ్ చేశారా? 1 సెకండ్ సార్, నెట్వర్క్ చేంజ్ చేస్తాను. ఏంటి, ఏమైంది ఈరోజు ఇంత స్లో ఉంది నెట్వర్క్ మీకు? అది అర్థం కావడం లేదు సార్, స్టక్ అయిపోతుంది. సర్వర్ మీకు మొత్తం ఇలా ఉందా, సర్వర్ ఒకటే స్లో వస్తుందా? సర్వర్ ఒకటే ఎలా ఉన్నది సార్, మొబైల్కి ఏమో నార్మల్గా బాగానే వస్తుంది. 5G SAP సర్వరే ప్రాబ్లం అనుకుంటున్నాను. కంప్లీట్ టూల్ క్లోజ్ చేసి ఓపెన్ చేసేది సార్. చేయండి, అయితే ట్రై చేద్దాం. లాగౌట్ అయిపోయింది, క్లోజ్ చేసేయండి. అదే క్లోజ్ చేసి సార్. లాగాన్ చేయండి, మళ్ళీ సర్వర్ క్లోజ్ చేయండి, లాగాన్ చేయండి. సో మనం 80 కోడ్కి వెళ్ళాలి, SE69 సర్వర్ ఓపెన్ చేయాలి, SE69 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్తాం. ఎస్, లాగాన్ చేయండి. సో SE69, సో టేబుల్ నేమ్ ఏంటి? సో ఇక్కడ ఏ టేబుల్ నేమ్ ఇవ్వాలి? T001 ఇవ్వండి. T001. సో SE69 అనేది కామన్ టీ కోడ్. T001 ఇవ్వండి. T001 ఎంటర్. డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయండి, డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసేయండి. కంపెనీ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయండి. ఇవన్నీ ఏంటి? మీ సర్వర్లో ఉన్నటువంటి కంపెనీ కోడ్స్ ఇవి. టోటల్గా ఎన్ని కంపెనీ కోడ్స్ క్రియేట్ చేశారు? 359 కంపెనీ కోడ్స్ అనేవి క్రియేట్ చేశారు. మాక్సిమం నంబర్ ఆఫ్ ఇట్స్ 500, అంటే 500 వరకు కంపెనీ కోడ్స్ అనేవి 500 వరకు రిఫ్లెక్ట్ అవుతాయి మాక్సిమం, అంతకన్నా ఎక్కువ అవ్వవు. సో 500 తీసేస్తే ఇంకా ఎక్కువ, ఇంకా వచ్చేస్తాయి, ఎన్ని ఉంటాయి వచ్చేస్తాయి. సో ఈ సర్వర్లో ఎన్ని ఉన్నాయి టోటల్గా? 359 కంపెనీ కోడ్స్ అనేవి క్రియేట్ చేశారు. మాక్సిమం నంబర్ ఆఫ్ ఇట్స్ అంటే 500 వరకు రీచ్ అవ్వాలని అర్థం. ఓకే, సో టోటల్గా ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 359 కంపెనీ కోడ్స్ అనేవి క్రియేట్ చేశారు. ఇవన్నీ కూడా సర్వర్లో ఉన్నటువంటి కంపెనీ కోడ్స్. 0001 నేమ్ ఏంటి ఇక్కడ? నేమ్, కంట్రీ, సిటీ లేదా సిటీ, డి అంటే కంట్రీ అంటే డెన్మార్క్, డి అంటే డెన్మార్క్ అని అర్థం. యూరోప్లో ఉంది కంపెనీ.
తర్వాత డి అంటే డానిష్, యూరోప్లో డానిష్ మాట్లాడతారు. తర్వాత మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటి, మీ కరెన్సీ ఏం తీసుకున్నారు, ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏంటి, ఇలా ప్రతి పాయింట్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో SE16N అనేది కామన్ టీ కోడ్. సో ఇక్కడ T001 ద్వారా మన సర్వర్లో ఉన్నటువంటి కంపెనీ కోడ్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయొచ్చు. కంపెనీ కోడ్ గ్లోబల్ డేటాని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ చాలా ఉన్నాయి. మన కంపెనీ కోడ్ ఎక్కడ ఉంది, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇక్కడ కంపెనీ కోడ్ సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్, అది ఈ లైన్లో క్లిక్ చేయండి. పైన దానిపైన అది ఫిల్టర్ పైన క్లిక్ చేయండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. చూసారు, ఇది మీ కంపెనీ కోడ్. సెలెక్ట్ చేసుకోండి, డీటెయిల్స్కి వెళ్ళండి. డీటెయిల్స్, ఇది గ్లోబల్ డేటా. ఓకే, ఇలా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. బ్యాక్ వెళ్ళండి, 1 స్టెప్ బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి. ఓకే, ఎగ్జిక్యూట్ చేయండి మళ్ళీ 1 మోర్ టైం. T001లో డిఫరెంట్ కంపెనీ కోడ్స్ అనేవి స్టోర్ అవుతాయి. టేబుల్ నేమ్ ఏంటి, T001 ఎగ్జిక్యూట్. సో ఇవన్నీ కూడా కంపెనీ కోడ్స్. వీటిని ఎలా ఎక్స్పోర్ట్ చేస్తాము, ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయాలి, డేటాను ఎక్స్పోర్ట్ చేయాలి. SAPలో ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా ఎలా సేవ్ అవుతుంది, టేబుల్స్లో స్టోర్ అవుతుంది. ఎక్స్పోర్ట్ చేయాలంటే ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. స్ప్రెడ్షీట్ పైన క్లిక్ చేయండి, అప్లై, కంటిన్యూ చేయండి. డెస్క్టాప్ సెలెక్ట్ సేవ్ చేయండి. ఎస్ అనండి, ఎస్. లేదంటే ఫైల్ నేమ్ మార్చండి. ఓకే, డేటా అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. వెయిట్ చేయండి, అలౌ చేయండి, కంటిన్యూ, అలౌ చేయండి. చూసారా, డేటా అంతా కూడా ఎక్స్పోర్ట్ అయిపోయింది. చూసారా, ఇది కాదు షీట్ ఏది, డెస్క్టాప్ పైన చూడండి. ఇది క్లోజ్ చేయండి, ఈ షీట్ క్లోజ్ చేయండి. ఇంకో చోట ఉంది. పైకి వెళ్ళండి. ఇది కాదు కదా, క్లోజ్ చేసేయండి. ఇది అది డేటా రీప్లేస్ అయింది సార్, అది న్యూ షీట్ సేవ్ అవ్వలేదు. ఇది క్లోజ్ చేసేసి ఓపెన్ చేయండి సార్, అది మళ్ళీ ఇంకోసారి డౌన్లోడ్ చేయండి సార్. అది స్లోగా చేయాలి. సెలెక్ట్ చేయండి, ఎక్స్పోర్ట్ చేయండి. ఎలా వచ్చి కంటిన్యూ చేయండి, కంటిన్యూ. ఫైల్ నేమ్ మార్చండి, డెస్క్టాప్ తీసుకోండి. 1 ఇచ్చారు కదా, సేవ్ చేయండి, కంటిన్యూ చేయండి, ఎలా చేయండి. వెయిట్ చేయండి. చూసారా, డేటా అంతా ఎక్స్పోర్ట్ అయ్యింది. డేటా అంతా కూడా ఎక్స్పోర్ట్ అయ్యింది. సో ఇట్లా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 1 మోర్ షీట్. నెక్స్ట్ SAPలోకి వెళ్ళండి. SE16N ట్రాన్సాక్షన్ కోడ్లో ఉన్నాం మనం. ఓకే, SE16N అనేది కామన్ టీ కోడ్. ఎనీ టైప్ ఆఫ్ డేటాను ఎక్స్పోర్ట్ చేయాలంటే SE16Nకి వెళ్తాం. SE16N ECC అయినా S4HANA అయినా సేమ్ అనమాట. SE16Nలోకి వెళ్ళాం. ఇక్కడ ఇంకో టేబుల్ నేమ్ ఎంటర్ చేద్దాం. ఎగ్జాంపుల్, బ్యాక్ వెళ్ళి 1 స్టెప్ బ్యాక్. SE16N ట్రాన్సాక్షన్ కోడ్లో ఉన్నాం. TGSB ఇవ్వండి. ఇవన్నీ నోట్ చేసుకోండి. TGSB ఎంటర్. ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. TGSBలో అనే టేబుల్లో ఏమేమి స్టోర్ అవుతాయి, బిజినెస్ ఏరియాస్ అన్ని స్టోర్ అవుతాయి. ఇవన్నీ కూడా ఏంటి, బిజినెస్ ఏరియాస్. TGSBలో బిజినెస్ ఏరియాస్ అన్ని కూడా స్టోర్ అవుతాయి. BSEGలో డే టు డే ట్రాన్సాక్షన్స్
సేవ్ అవుతాయి. T001లో కంపెనీ కోడ్ గ్లోబల్ డేటా స్టోర్ అవుతుంది. ఎక్స్పోర్ట్ ఎలా చేయాలో మీకు తెలుసు. ఇవన్నీ కూడా మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏమైనా ఫిల్టర్ చేసుకోవాలంటే ఇక్కడ ఫిల్టర్ చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ కూడా మన బిజినెస్ ఏరియాస్ TGSBలో స్టోర్ అవుతాయి. నెక్స్ట్ బాకెళ్ళండి. సో మనం SE69 ట్రాన్సాక్షన్ కోడ్లో ఉన్నాం. ఎక్కడ ఉన్నాము? SE69 ట్రాన్సాక్షన్ కోడ్లో ఉన్నాం. T004 ఇవ్వండి, T004. సో SE69 అనేది కామన్. T004లో ఏమేమి స్టోర్ అవుతాయి ఎంటర్ చేయండి. మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఇక్కడ మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ TAOC ఎంటర్. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. ఇది మీ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఇది మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఇది T004లో మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఇలా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ బాకెళ్ళండి. సో మనం SE69 ట్రాన్సాక్షన్ కోడ్లో ఉన్నాం. నాకు డే టు డే ట్రాన్సాక్షన్స్ కావాలి. SKA1లో ఏమేమి స్టోర్ అవుతాయి? సారీ, డే టు డే కాదు, GL మాస్టర్ అనమాట. SKA1 ఎంటర్ చేయండి. SKA1 మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి, ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్. సో SKA1లో ఏం స్టోర్ అవుతున్నాయి ఎంటర్ చేయండి. చూసారా? ఇవన్నీ ఏంటి? మీ GL మాస్టర్. FS00లో క్రియేట్ చేసాం. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ GL గ్రూప్స్, GL అకౌంట్స్ అన్ని కూడా చార్ట్ ఆఫ్ అకౌంట్కి లింక్ అయి ఉంటాయి. అకౌంట్ నంబర్, GL నంబర్, ఇక్కడ కూడా GL నంబరే ఉంది. క్రియేటెడ్ ఆన్ ఏ రోజు క్రియేట్ చేశారు? యూజర్ నేమ్, ఏ యూజర్ క్రియేట్ చేశారు? ఏ యూజర్ అనేవాళ్ళు క్రియేట్ చేశారు? ఇట్లా షార్ట్ టెక్స్ట్ ఏం ఎంటర్ చేశారు, లాంగ్ టెక్స్ట్ ఏం ఎంటర్ చేశారు, ప్రతిదీ కూడా ఇక్కడ స్టోర్ అయింది. చూసారా? ప్రతిదీ కూడా ఇక్కడ స్టోర్ అయింది. సో GL మాస్టర్ ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది? SKA1లో స్టోర్ అవుతుంది. ఇంపార్టెంట్ టేబుల్ నేమ్. నేను ఇంపార్టెంట్ అని చెప్పానంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. డే టు డే ట్రాన్సాక్షన్స్ ఏ టేబుల్లో స్టోర్ అవుతాయి? ఎగ్జాంపుల్, ఏ టేబుల్లో స్టోర్ అవుతాయి చెప్పాను కదా. డే టు డే ట్రాన్సాక్షన్స్ ఏ టేబుల్లో స్టోర్ అవుతాయి చెప్పాను, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత GL మాస్టర్ ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది? SKA1లో స్టోర్ అవుతుంది. GL మాస్టర్ ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది? SKA1లో స్టోర్ అవుతుంది. ఇదంతా కూడా GL మాస్టర్ మనం FS00లో క్రియేట్ చేసాం. ఆ GL మాస్టర్ ఇదంతా కూడా. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ ఎలా చేయాలో తెలుసు కదా. మీకు అది బాక్కెళ్ళండి. ఇప్పుడు యాక్చువల్గా చూడండి, మీరు ఏదన్నా నాన్ SAPలో ఉన్న డేటాని SAPలోకి మ్యాప్ చేయాలంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లైన్ ఉంది చూసారా? లైన్ పైన క్లిక్ చేయండి. చూడండి, ఇప్పుడు ఏమన్నా ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కానీ GL నంబర్స్ కానీ నాన్ SAP నుండి SAPలోకి మ్యాప్ చేయాలి, లేదంటే ఎక్సెల్ ఫార్మేట్లో ఉంది, అవన్నీ కాపీ చేసి యాడ్ చేయాలి. ఎలా చేస్తారు? అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ ద్వారా చేస్తారు. అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్. ఎగ్జాంపుల్ బాక్కెళ్ళని చెప్తాను. క్లోజ్ చేయండి. బాక్కెళ్ళండి. T004 ఇవ్వండి. T004 ఎంటర్ చేయండి. ఇక్కడ ఏదైనా GL అకౌంట్స్ కానీ ఏమన్నా యాడ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ ఈ లైన్లో, ఈ కాలంలో మీరు పని చేయండి. MS వర్డ్ ఫార్మేట్ ఓపెన్, మీకు టైప్ అవ్వట్లేదు కదా, ఓపెన్ చేయండి. అక్కడ టైప్ చేయండి 100 100 200 అలా టైప్ చేయండి. ఓపెన్ చేసి ట్రై చేయండి. ఇక్కడ కాదు, MS వర్డ్ ఫార్మేట్లో వార్డ్ ఉంది కదా, ఓపెన్ చేయండి. మీకు ఎందుకు రావట్లేదు? లైసెన్స్ లేదా? టైప్ చేయండి. ఇక్కడ అవ్వట్లేదా? కీబోర్డ్ సెలెక్షన్లో లేదంట. సరే, ఉన్నవి ఏదైనా కాపీ చేయండి. ఎగ్జాంపుల్ చెప్తాను. ఉన్నవి ఏదైనా కాపీ చేయండి. పైకి వెళ్ళండి. కాపీ కూడా అవ్వట్లేదా? సరే, ఇక్కడ ఎక్సెల్లో ఉంది GL అకౌంట్ నంబర్స్ ఉన్నాయి కదా, కాపీ చేయండి.
ఇక్కడ లాస్ట్ నెంబర్స్ ఈ కాపీ చేయండి. ఎగ్జాంపుల్ కాపీ కూడా అవ్వట్లేదా? చాలు, కంట్రోల్ సి అండి, ఎస్ఐబిలోకి వెళ్ళండి. కంట్రోల్ సి, ఎస్ఐబిలోకి వెళ్ళండి. సో ఎక్సెల్లో ఉంది ఎగ్జాంపుల్ ఏదైనా డేటా. సో దీన్ని ఎస్ఐబిలోకి ఎలా మ్యాప్ చేయాలి? ఎస్ఐబిలోకి వెళ్ళాం, ఇక్కడ క్లిక్ చేయండి. అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్బోర్డ్, దీని ద్వారా మాత్రమే చేయాలి. చేయండి. మీకు యాడ్ అవ్వట్లా, కాపీ అవ్వలేదు మీకు, అది ప్రాబ్లం. మీకు అక్కడ ఎక్సెల్ ఏదో ప్రాబ్లం ఉంది. సో అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్బోర్డ్ ద్వారా యాడ్ చేస్తే ఆ డేటా అంతా ఇక్కడ యాడ్ అవుతుంది. సో నాన్ ఎస్ఐపిలో ఉన్న డేటాని ఎస్ఐపిలోకి పేస్ట్ చేయాలంటే డైరెక్ట్గా కంట్రోల్ సి అండ్ కంట్రోల్ వి అనే ఆప్షన్ యూజ్ చేయకూడదు. అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్బోర్డ్ ద్వారా మాత్రమే యాడ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. తర్వాత సో డేటా అనేది ఎస్ఐపిలో ఎలా స్టోర్ అవుతుందో మీకు అర్థమైంది. టీ కోడ్ ఏంటి? SE16N అనేది కామన్ టీ కోడ్. SE16N అనేది కామన్ టీ కోడ్. SE16 అనేది కామన్ టీ కోడ్. సో మనకి ఏ టేబుల్ నేమ్ కావాలంటే ఆ టేబుల్ నేమ్ని ఎంటర్ చేసి డేటాని మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో T001 ద్వారా ఏ డేటా వస్తుంది? కంపెనీ కోడ్, గ్లోబల్ డేటా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ SKB1 ఇవ్వండి, అసెంబ్లీలోకి వెళ్ళండి. SKB1 ఇవ్వండి. మనం ఏ కోడ్లో ఉన్నాము? SE16N ట్రాన్సాక్షన్ కోడ్లో ఉన్నాం. SKB1 ఎంటర్ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వండి, ఎగ్జిక్యూట్ చేయండి. SKB1 కంపెనీ, చూడండి, SKB1 ద్వారా కంపెనీ కోడ్ లెవెల్లో GL మాస్టర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. SKB1 కంపెనీ కోడ్ లెవెల్. GL మాస్టర్ ఏ కోడ్లో స్టోర్ అవుతుంది? SKB1లో స్టోర్ అవుతుంది, కంపెనీ కోడ్ లెవెల్లో. ఇక్కడ ఉంది చూడండి, కంపెనీ కోడ్, GL అకౌంట్ నంబర్, ఏ రోజు క్రియేట్ చేశారు, ఎవరు క్రియేట్ చేశారు, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఏం తీసుకున్నారు, కరెన్సీ ఏం తీసుకున్నారు, ఇవన్నీ వస్తాయి. SKB1 కంపెనీ కోడ్ లెవెల్. SKA1 బ్యాక్ వెళ్ళండి. SKA1 ఇది. SKB1 అనేది కంపెనీ కోడ్ లెవెల్. SKA1 అనేది చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్. SKA1 ఎంటర్ చేయండి. సో SKA1 చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. సో చార్ట్ ఆఫ్ అకౌంట్ ద్వారా మనము GL మాస్టర్ని SKA1 ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు. SKB1 అంటే కంపెనీ కోడ్ లెవెల్, ఎగ్జిక్యూట్ చేయండి. SKA1 చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో GL మాస్టర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంటర్వ్యూలో అయితే చెప్పాలి, ఈ కోడ్ ఈ టేబుల్ నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. GL మాస్టర్ ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది? SKA1 చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకోటి ఏం చెప్పాను? SKB1 కంపెనీ కోడ్ లెవెల్లో GL మాస్టర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. SKB1 కంపెనీ కోడ్ లెవెల్లో GL మాస్టర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అర్థమైందా? సో SE16N అనేది కామన్ టీ కోడ్. బ్యాక్ వెళ్ళండి. సో SE16N ట్రాన్సాక్షన్ కోడ్లో ఉన్నాం మనం. KNB1 ఎంటర్ చేయండి. KNB1 ఎంటర్. సో KNB1 అంటే మీనింగ్ ఏంటి? కస్టమర్ మాస్టర్ డేటా. మీ కంపెనీ కోడ్లో కస్టమర్స్ ఉన్నారనుకోండి, ఆ డేటా అంతా రిఫ్లెక్ట్ అవుతుంది. మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంపెనీ కోడ్ ఇవ్వద్దు, ఎందువల్ల అంటే మనం ఏం కస్టమర్స్ క్రియేట్ చేయలేదు కదా, డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేద్దాం. సర్వర్లో ఉన్న కస్టమర్స్ అన్ని రిఫ్లెక్ట్ అవుతాయి. కంపెనీ కోడ్ ఇస్తే మీ కంపెనీ కోడ్ లెవెల్లో మీరు క్రియేట్ చేసినటువంటి కస్టమర్ మాస్టర్ డేటా రిఫ్లెక్ట్ అవుతుంది. KNB1 ఇంపార్టెంట్ టీ కోడ్. KNB1 ఇస్ ద ఇంపార్టెంట్ టీ కోడ్. కస్టమర్ మాస్టర్ డేటా కావాలి. SE16N ట్రాన్సాక్షన్ కోడ్కి వస్తాం. KNB1 అనేది టేబుల్ నేమ్ ఇస్తాం. కంపెనీ కోడ్ తీసేసి ఎగ్జిక్యూట్ చేయండి. కంపెనీ కోడ్ ఇస్తే కంపెనీ కోడ్ లెవెల్లో వస్తుంది, మనం క్రియేట్ చేయలేదు కదా, సో అందువల్ల డైరెక్ట్గా చేద్దాం. సో మీ సర్వర్లో ఉన్నటువంటి కస్టమర్ మాస్టర్ డేటా నంబర్, కస్టమర్ నంబర్, కంపెనీ కోడ్, క్రియేటెడ్ ఆన్, ఏ రోజు క్రియేట్ చేశారు, ఎవరు క్రియేట్ చేశారు, రికన్సిలేషన్ అకౌంట్స్ ఏంటి, ఇవన్నీ కనిపిస్తాయి.
ఎక్స్పోర్ట్ ఎలా చేస్తాము? ఇది తెలుసు కదా, మాస్టర్ డేటా, ఈ కస్టమర్ మాస్టర్ డేటా, జిఎల్ మాస్టర్ డేటా చెక్ చేసాం, ట్రాన్సాక్షనల్ డేటా చెక్ చేసాం. ఇలా ప్రతి డేటా కూడా ఎస్ఏపిలో స్టోర్ అవుతుంది. ఈ కస్టమర్ మాస్టర్ డేటా ఏ టీ కోడ్లో స్టోర్ అవుతుంది? KNB1 ఇంపార్టెంట్ టీ కోడ్. KNB1 is the ఇంపార్టెంట్ టీ కోడ్. బ్యాక్ వెళ్ళండి. సో మనం SE69 ట్రాన్సాక్షన్ కోడ్లో ఉన్నాం. SE69 కామన్ టీ కోడ్. KNA1 అడ్రస్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి, డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయండి. ఇది కూడా కస్టమర్ మాస్టర్, ఇది కూడా ఎగ్జిక్యూట్. ఇక్కడ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూసారా, కస్టమర్ మాస్టర్. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్ టేబుల్. KNA1 ఆల్సో ఇంపార్టెంట్ టేబుల్. నెక్స్ట్, సో కస్టమర్ మాస్టర్ డేటా ఇదంతా కూడా. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. KNB1 ఇవ్వండి. KNB1 ఇది యూజ్ చేసాం కదా, KNB1 యూజ్ చేసాం ఆల్రెడీ. కస్టమర్ మాస్టర్ కంపెనీ కోడ్ లెవెల్ ఇది. KNB1 ఇవ్వండి, ఎంటర్ చేయండి. కంపెనీ కోడ్ లెవెల్లో కంపెనీ కోడ్ ఇచ్చేసాం అనుకోండి, ఇది కంపెనీ కోడ్ ఎంటర్ చేస్తే మీ కంపెనీ కోడ్ లెవెల్లో మీరు ఏమేమి కస్టమర్ మాస్టర్ డేటా క్రియేట్ చేస్తారో కనిపిస్తుంది. KNB1 ఇంపార్టెంట్ ఈ కోడ్. KNB1 లో ఏ డేటా స్టోర్ అవుతుంది? కస్టమర్ మాస్టర్ డేటా. నెక్స్ట్, ఎక్స్పోర్ట్ ఎలా చేయాలో మీకు తెలుసు. ఓకే, అర్థమైందా లేదా? సో డేటా అనేది ఎస్ఏపిలో ఏ విధంగా స్టోర్ అవుతుంది అనే ప్రతిదీ కూడా మీకు అర్థమైంది. తర్వాత సో నేను ఏమైతే టేబుల్ నేమ్స్ చెప్పానో అవన్నీ ఇంపార్టెంట్ అండి. టీ కోడ్ ఏంటి? SE69. SE69 అనేది కామన్ టీ కోడ్. SE69 అనేది కామన్ టీ కోడ్. బట్ ఆల్ టైప్ ఆఫ్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఎస్ఏపిలో టేబుల్స్లో స్టోర్ అవుతుంది. డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్ని ఒక టేబుల్లో స్టోర్ అవుతాయి. జిఎల్ మాస్టర్ ఒక టేబుల్లో స్టోర్ అవుతుంది. వెండర్ మాస్టర్ ఒక టేబుల్లో స్టోర్ అవుతుంది. కస్టమర్ మాస్టర్ ఒక టేబుల్లో స్టోర్ అవుతుంది. సో ఆల్ టైప్ ఆఫ్ ది డేటా డిఫరెంట్ టేబుల్స్లో స్టోర్ అవుతుంది. ఇదివరకు అర్థమైందా? క్లియర్ ఉందా? అర్థమైందా లేదా? కన్ఫర్మ్ చేయండి. అర్థమైంది సార్. సో ఇలా ఎస్ఏపిలో చాలా టేబుల్స్ ఉన్నాయి. ఎస్ఏపిలో చాలా టేబుల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఒక షీట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తున్నాను. ఎస్ఏపిలో డిఫరెంట్ టేబుల్స్ ఉన్నాయి. డిఫరెంట్ డేటా అంతా కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్లో స్టోర్ అవుతుంది. సో నేను మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. చూసారా, ఇక్కడ ఉన్నాయి చూడండి. మీరు SE69కి వెళ్ళారు, BKPF ఇచ్చారు, దీనికి రిలవెంట్గా డేటా అంతా స్టోర్ అవుతుంది. జిఎల్ మాస్టర్ SKA1లో చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో జిఎల్ మాస్టర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. SKB1 కంపెనీ కోడ్ లెవెల్లో జిఎల్ మాస్టర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. జిఎల్ టెక్స్ట్ కావాలి, SKATలో ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో SE69 అనేది కామన్ టీ కోడ్. మీకు ఏ టైప్ డేటా కావాలంటే ఆ టైప్ టేబుల్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. ఎస్ఏపిలో థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి. థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఎస్ఏపిలో థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ చాలా ఉన్నాయి టేబుల్స్ అనేవి. మీకు ఏ టైప్ టేబుల్ నేమ్ కావాలంటే ఆ టైప్ టేబుల్ నేమ్ అనేది ఇవ్వచ్చు. రెగ్యులర్గా యూజ్ చేసేది ఏంటి? బీసెక్ టేబుల్, జిఎల్ మాస్టర్ SKA1, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్. ఈ 4 టేబుల్స్ ఒక 4 టేబుల్స్ గుర్తుపెట్టుకోవాలి. మీరు టైప్ చేద్దామంటే రావట్లేదు, చూసుకోండి, రేపు మార్నింగ్ చేద్దాం. ఓకేనా? ఇట్లా
సో డేటా అనేది ఎస్ఏపిలో డిఫరెంట్ టేబుల్స్లో స్టోర్ అవుతుంది. ఎస్ఏపిలో థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలియలేదు అనుకోండి, మీరు ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? గూగుల్లో కూడా వెతకచ్చు. ఎగ్జాంపుల్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. మ్యాక్సిమైజ్ చేయండి. డే టు డే కింద సెర్చ్ చేయండి. సెర్చ్ చేయండి. ఇక్కడ కాదు, సెర్చ్లో ఇక్కడ డే టు డే ట్రాన్సాక్షన్స్ టేబుల్ నేమ్ ఇన్ ఎస్ఏపి అని టైప్ చేయండి. ఎంటర్ చేయండి. సో డే టు డే ట్రాన్సాక్షన్స్ టేబుల్ నేమ్ ఏంటి? ఇక్కడ కనిపిస్తుందా? డౌన్కి వెళ్ళండి. మోడ్లో షో మోడ్కి వెళ్ళండి. అక్కడ కాదు, ఇక్కడ పైన 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 కొంచెం పైకి వెళ్ళండి. షో మోడ్ క్లిక్ చేయండి. సో డే టు డే ట్రాన్సాక్షన్ మీరు ఏమని టైప్ చేశారు? ఇన్ ఎస్ఏపి FICO అని టైప్ చేయండి. డే టు డే ట్రాన్సాక్షన్స్ టేబుల్ నేమ్ అని ఇచ్చారు. ట్రాన్సాక్షన్ అని ఇచ్చారు మీరు, అది కాదు. డే టు డే లేదంటే జనరల్ లెడ్జర్ టేబుల్ నేమ్ ఇన్ ఎస్ఏపి అని టైప్ చేయండి. టేబుల్ నేమ్ ఇన్ ఎస్ఏపి FICO. చూసారా? ఇక్కడ కనిపిస్తుంది చూసారా? SK1 BKPF ఏది కావాలంటే ఏదో చూసుకోవాలి. బీసెక్ కదా. GL మాస్టర్ ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది? SKA1. అలాగే వెండార్ మాస్టర్ టేబుల్ నేమ్ ఇన్ ఎస్ఏపి FICO అని కొడితే వచ్చేస్తుంది. సో మీకు ఏ టేబుల్ నేమ్ కావాలో టైప్ చేయండి, గూగుల్లో ఆటోమేటిక్గా దొరుకుతుంది. 99% క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది దొరికేస్తుంది గూగుల్లో. సో ఇట్లా మీకు ఏదైనా టేబుల్ తెలియకపోతే ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎందుకంటే ఎస్ఏపిలో చాలా టేబుల్స్ ఉన్నాయి. అలాగే టీ కోడ్ ఏదైనా మర్చిపోయారు, టీ కోడ్ కూడా గూగుల్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. టీ కోడ్ టైప్ చేయండి. ఎస్ఏపిలో ఎగ్జాంపుల్ మనకి ఏ టీ కోడ్ కావాలి? GL మాస్టర్ క్రియేషన్ టీ కోడ్ ఇన్ ఎస్ఏపి FICO టైప్ చేయండి. FS00 చూసారా? GL మాస్టర్ క్రియేషన్ టీ కోడ్ అంటే FS00. కంపెనీ కోడ్ క్రియేషన్ టీ కోడ్ ఇన్ ఎస్ఏపి FICO కంపెనీ కోడ్ టేబుల్, ఆ కంపెనీ కోడ్ సంబంధించిన టీ కోడ్ వచ్చేస్తుంది. వెండర్ మాస్టర్ క్రియేషన్, కస్టమర్ మాస్టర్ క్రియేషన్ టీ కోడ్ ఇన్ ఎస్ఏపి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మీకు ఏది కావాలంటే అది ఫైండ్ అవుట్ చేయొచ్చు. కంపెనీ కోడ్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి? OX02. కంపెనీ క్రియేషన్ టీ కోడ్ OX15. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ OX16. మనం చేసినవన్నీ కనిపిస్తున్నాయి. సో మీకు ఏది కావాలన్నా కూడా దొరుకుతుంది. ఓకే, సో ఇలా ఎస్ఏపిలో థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ అనేవి ఉన్నాయి. నేను మీకు ఏదైతే ఇంపార్టెంట్ టేబుల్ నేమ్ అని చెప్పానో అది గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. ఓకేనా? నేను చెప్పిన ఏదైతే ఇంపార్టెంట్ అని చెప్పానో ఆ టేబుల్ నేమ్ అనేది మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోవాల్సిందే. నెక్స్ట్, సో ఎస్ఏపిలో ఈ విధంగా ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా డిఫరెంట్ టేబుల్స్లో స్టోర్ అవుతుంది. సో ఇన్ని రకాల టేబుల్స్ గుర్తుపెట్టుకోవడం అనేది చాలా కష్టం. సో ఏం చేశారు? ఏసీ డొకా టేబుల్ అనేది S4 HANAలో ఇంట్రడ్యూస్ చేశారు. S4 HANAలో ఏసీ డొకా టేబుల్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఏసీ డొకా అంటే మీనింగ్ ఏంటి? ఎస్సీలోకి వెళ్ళండి. ఏసీ డొకా టేబుల్ అంటారు దీన్ని. యూనివర్సల్ జనరల్ టేబుల్, ఆల్ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్ ఎంట్రీస్, ఆల్ టైప్స్ ఆఫ్ కస్టమర్ రిపోర్ట్స్, ఆల్ టైప్స్ ఆఫ్ వెండార్ రిపోర్ట్స్, ఆల్ టైప్స్ ఆఫ్ GL రిపోర్ట్స్. అంటే SE69 టీ కోడ్లోకి వెళ్ళిన తర్వాత ఏసీ డొకా ఇస్తారు. టైప్ చేయండి ACDOCA.
ఇది ఈసీసీలో పనిచేయదు, ఓన్లీ S4 హనాలో మాత్రమే పనిచేస్తుంది. ఏసీ డొకా టేబుల్ని యూనివర్సల్ జనరల్ టేబుల్ అంటారు. ఒక కంపెనీ కోడ్లో ఆల్ టైప్ ఆఫ్ డేటా అంతా ఎట్ ఏ టైం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఎట్ ఏ టైం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఆల్ టైప్ ఆఫ్ డేటా అంతా కూడా ఎస్ఏపిలో ఎట్ ఏ టైం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఆల్ టైప్స్ ఆఫ్ ది డేటా ఎస్ఏపిలో ఎట్ ఏ టైం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. దీన్ని ఏమంటారంటే ఏసీ డొకా టేబుల్ అంటారు, యూనివర్సల్ జనరల్ టేబుల్. ఈసీసీలో డేటా అంతా కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. S4 హనాలో అడిషనల్ గా ఏసీ డొకా టేబుల్ ని ఉపయోగిస్తారు. ఏసీ డొకా టేబుల్ ఇచ్చేసి మీరు ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, SE69 ట్రాన్సాక్షన్ కూడా వచ్చారు, ఏసీ డొకా అనేది ఇస్తారు. ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా డేటా అంతా కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. డేటా అంతా కూడా కంపెనీ కోడ్ లెవెల్లో ఎక్స్పోర్ట్ చేయొచ్చు. సో దీన్ని ఏమంటారు, యూనివర్సల్ జనరల్ టేబుల్. యూనివర్సల్ జనరల్ టేబుల్ అంటారు దీన్ని, యూనివర్సల్ జనరల్ టేబుల్ అంటారు. ఏసీ డొకా టేబుల్ అంటే దీన్ని యూనివర్సల్ జనరల్ టేబుల్. టేబుల్స్ లెవెల్లో ఈసీసీకి S4 హనాకి డిఫరెన్స్ ఏంటంటే ఏసీ డొకా టేబుల్ అని చెప్పచ్చు. ఏసీ డొకా టేబుల్ అనేది చెప్పచ్చు. ఆల్ టైప్ ఆఫ్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది, టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా, ఎనీ టైప్ ఆఫ్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది, ఏసీ డొకా టేబుల్లో స్టోర్ అవుతుంది. అలాగే ఈసీసీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. మీకు ఏ టైప్ డేటా కావాలంటే ఆ టైప్ డేటా, ఆ టైప్ టేబుల్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. S4 హనాలో అడిషనల్ గా ఏసీ డొకా టేబుల్ ని ఇంట్రడ్యూస్ చేశారు. దీన్ని యూనివర్సల్ జనరల్ టేబుల్ అంటారు, యూనివర్సల్ జనరల్ టేబుల్ అంటారు. ఆల్ టైప్స్ ఆఫ్ కస్టమర్ మాస్టర్ డేటా, వెండర్ మాస్టర్ డేటా, జిఎల్ మాస్టర్ డేటా, ఆల్ టైప్స్ ఆఫ్ డేటా అంతా కూడా మనము ఎస్ఏపిలో ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఎస్ఏపిలో ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు ఒక ఏసీ డొకా టేబుల్ తోటి. లేదు ఈసీసీలో డిఫరెంట్ డిఫరెంట్ టేబుల్స్ ఉన్నాయి. బీసెక్ టేబుల్, బీకేపిఎఫ్, T001, SKA1, SKB1 ఇవన్నీ ఉన్నాయి. ఇవి S4 హనాలో కూడా పనిచేస్తాయి. ఇప్పుడు మనం చాలా టేబుల్స్ ఉన్నాయి, అవన్నీ ఈసీసీలోనే కాదు S4 హనాలో కూడా వర్క్ అవుతాయి. S4 హనాలో స్పెషల్ ఏంటి, టేబుల్ అనేది సపరేట్ గా ఏసీ డొకా టేబుల్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. దీన్ని యూనివర్సల్ జనరల్ టేబుల్ అంటారు. ఆల్ టైప్ ఆఫ్ డేటా అంతా కూడా S4 హనాలో మనం ఏసీ డొకా టేబుల్ ద్వారా కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. యాజ్ వెల్ యాజ్ రెగ్యులర్ గా ఏమైతే ఈసీసీలో డిఫరెంట్ డిఫరెంట్ టేబుల్ నేమ్స్ ఉపయోగిస్తున్నామో వాటి ద్వారా కూడా డేటాని ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అర్థమైందా అర్థమైందా లేదా? తర్వాత మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. సో రిపోర్ట్స్ జనరేషన్ కి సంబంధించి మీకు నేను ఒక షీట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తున్నాను. ఈ షీట్ చూస్తూ మీరు రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేసుకోండి. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఎలా వెళ్ళాలి అనేది కంప్లీట్గా ఎంటర్ చేస్తుంది, స్టెప్ బై స్టెప్ ఎంటర్ చేస్తుంది. చాట్ బాక్స్లో షీట్ ఒకటి, పీడిఎఫ్ ఫార్మేట్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. డౌన్కి వెళ్ళండి. సో రిపోర్ట్స్ అనమాట. యాక్చువల్గా మనం ఇంతకుముందు రిపోర్ట్స్ గురించి డిస్కస్ చేసాం కదా. ఏటీ కోడ్లో మనం రిపోర్ట్ జనరేట్ చేస్తాము, SAP1 లేదంటే F.01. క్లోజ్ చేయండి, ఇక్కడ స్కానర్ ఓపెన్ క్లోజ్ చేయండి, డౌన్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఇక్కడ పాత్ ఉందన్నమాట, ఓకేనా. లేదంటే టీ కోడ్ ఉంది, టీ కోడ్ ద్వారా కూడా చేయొచ్చు. కమాండింగ్ ఫీల్డ్లో ఈ టీ కోడ్ ఎంటర్ చేయొచ్చు. లేదంటే నావిగేషన్ పాత్ కూడా ఉంది, ఏదైనా ఒకటే. సో ఎలా చేయాలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది, డౌన్కి వెళ్ళండి. సో పాత్, నావిగేషన్ పాత్ ఉంది కదా, పాత్ ద్వారా కూడా చేయొచ్చు. చూడండి, జస్ట్ వాచ్ చేయండి, స్లోగా వెళ్ళండి. ఇది చార్ట్ ఆఫ్ అకౌంట్స్కి సంబంధించింది. కొంచెం పైకి వెళ్ళండి, స్లోగా మూవ్ చేయండి.
స్లోగా మూవ్ చేయ వెంకటేష్, అంత ఫాస్ట్గా చేస్తే ఎట్లా? సో రిపోర్ట్స్ ఏమన్నా కావాలంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవన్నీ ఇవ్వాలి, ప్లస్ ఇన్పుట్స్ అన్నీ ఇవ్వాలి. డెబిట్ సైడ్ జిఎల్, క్రెడిట్ సైడ్ జిఎల్ ఇవన్నీ ఎంటర్ చేసుకుంటూ మీరు ఎగ్జిక్యూట్ చేస్తే రిపోర్ట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను మీకు రిపోర్ట్స్ ఎలా జనరేట్ చేయాలనేది. సో దానికి సంబంధించిన ఒక డాక్యుమెంట్ ఇది. సో ఈ డాక్యుమెంట్ అంతా చెక్ చేయండి ఒకసారి. సేమ్ ఈ డాక్యుమెంట్లో ఏముందో దీన్ని బేస్గా చేసుకుని రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ రిపోర్ట్స్ అన్నమాట ఇవి. ఓకే, సో టేబుల్ డిస్ప్లే అర్థమైందా? ఎస్ఏపిలో మనకి SE16 అనేది కామన్ టీ కోడ్. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా, ఒక్కొక్క డేటా ఒక్కొక్క టేబుల్లో స్టోర్ అవుతుంది. సో SE16 వెళ్ళి మనకి ఏ టైప్ డేటా కావాలంటే ఆ టైప్ టేబుల్ నేమ్ అనేది ఎంటర్ చేస్తాం. దాన్ని బేస్గా చేసుకుని డేటా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, దాన్ని బేస్గా చేసుకుని డేటా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ రిపోర్ట్స్ కూడా ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్ కాన్సెప్ట్ టుమారో మనం షీట్ ఓపెన్ చేసి సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. అలాగే వెంకటేష్ గారు మీ నెట్వర్క్ చెక్ చేసుకోండి, ప్రాపర్గా ఉండాలి, మర్చిపోకండి. ఇది కంప్లీట్. ఓకే హౌ సార్. టు డిలీట్ అండ్ బ్లాక్ జిఎల్ అకౌంట్, చాలా ఇంపార్టెంట్ సెషన్స్ ఇవన్నీ. హౌ టు డిలీట్ అండ్ బ్లాక్ జిఎల్ అకౌంట్స్ అనేది చూడండి. డౌన్కి వెళ్ళండి. ఇంకా హౌ టు డిలీట్ అండ్ బ్లాక్ జిఎల్ అకౌంట్స్ అని ఉంటుంది. 50. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? హౌ టు డిలీట్ అండ్ బ్లాక్ జిఎల్ అకౌంట్స్ యాజ్ వెల్ యాజ్ చాలా డిఫరెంట్ పాయింట్స్ అన్ని కూడా డిస్కస్ చేద్దాం. టుమారో సేమ్ టైంకి జాయిన్ అవ్వండి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఎస్ఏపి నేర్చుకోవటం అంటే ఏదో మీరు పే చేస్తున్న ఫీజు అనేది ఇంపార్టెంట్ కాదు. మీరు చేసే హార్డ్ వర్క్, మీరు దీనిపైన ఉంచేటటువంటి ఎఫర్ట్స్ అనేది ఇంపార్టెంట్. ప్రాపర్ హార్డ్ వర్క్ చేయాలి, అవసరమైతే నైట్ అవుట్స్ చేసి కూడా కష్టపడాలి. అట్లయితేనే జాబ్ వస్తుంది. ఏదో మనం టైం పాస్కి జాయిన్ అయ్యాము, ఈజీగా జాబ్స్ వస్తాయి అనుకుంటే కనుక కష్టం. సో ఎస్ఏపి అనేది మనం టోటల్గా చెప్పేదంతా కూడా తెలుగులో చెప్తున్నాను, యాజ్ వెల్ యాజ్ మీకు ఇంగ్లీష్లో కూడా ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను, నోట్స్ అనేది. సో ప్రాపర్గా హార్డ్ వర్క్ చేస్తేనే జాబ్స్ వస్తాయి. సింపుల్గా జాబ్ రావాలంటే జరిగే పని కాదు. కష్టపడాలి, సబ్జెక్ట్ నేర్చుకోవాలి, నేర్చుకుంటేనే జాబ్స్ వస్తాయి, లేకపోతే రాదు, ముందే చెప్తున్నాను. సో ఏ రోజు క్లాస్ ఆ రోజు వినండి, ఏ రోజు చెప్పింది ఆ రోజు చేయండి, మర్చిపోవద్దు. ఓకే, రైట్. అలాగే ఫీజెస్ అన్ని క్లియర్ చేయాలండి, చాలా మంది పెండింగ్ ఉన్నారు. సో పేమెంట్ చేయాల్సిన వాళ్ళు క్లియర్ చేయండి ప్లీజ్. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ నైట్.